మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా నేరుగా ఎంట్రీ ఇస్తుందా? మరికొన్ని గంటల్లో మహాప్రళయానికి సంకేతాలు ఇస్తుందా? ట్రంప్ ప్రకటన చూస్తే ఇప్పుడు అలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో మహాయుద్ధం కొనసాగబోతుంది, పారిపోండి అంటూ ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ప్రళయకాలం ఆసన్నమైందా, మూడో ప్రపంచ యుద్ధానికి కౌంట్డౌన్ మొదలైందా అనేటువంటి విధంగా మరికొన్ని గంటల్లోనే ఆకాశం ఎర్రబడబోతుంది అనేటువంటి సంకేతాలను ఇస్తున్నారు. భూమి కంపించబోతుంది, సముద్రాలు అల్లకల్లోలం కాబోతున్నాయి. శాంతి వచనాలు ముగిశాయి, ఇక మిగిలింది కేవలం శవాల దిబ్బలే. అగ్రరాజ్యం అమెరికా తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇరాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, ప్రపంచాన్ని వణికించేలా ట్రంప్ యుద్ధబేరి మోగించాడు. ఏ క్షణమైనా ఇరాన్ పైన అత్యంత భారీ దాడి జరగబోతుందనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పారిపోండి అనేటువంటి విధంగా సంకేతాలు కూడా ఇస్తున్నట్టుగా కనపడుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రకమైనటువంటి సంకేతాలు తాజాగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పైన ఏ రకమైనటువంటి దాడి చేయబోతుంది అమెరికా, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళుతబోతుంది, ఈ యొక్క దాడితో ఏం జరగబోతుంది, అది ఊహించడానికే గతంలో ఆల్రెడీ ట్రంప్ చెప్పాడు. ఇరాన్ కనుక వెనక్కి తగ్గకపోతే ఆ తర్వాత మేము చేసే దాడి ఊహించడానికి కూడా సరిపోనటువంటి విధంగా ఉంటుందని కూడా ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ రకమైనటువంటి కార్యాచరణతో దిగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ తీవ్రత ఏ రకంగా ఉండబోతుంది, ఎంత భారీగా దాడులు చేయబోతున్నారు? ఇప్పటికే మా దగ్గర ఉన్నటువంటి బాంబులు కానీ మిసైల్స్ కానీ భారీ ఎత్తున ఉన్నాయి అమెరికాలో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గెలిచి చూపిస్తామంటూ కూడా ప్రకటించారు. కాబట్టి మరికొన్ని గంటల్లోనే ఒక భారీ దాడి అమెరికా ఇరాన్ పైన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి అనేది ఇప్పుడు అందరినీ టెన్షన్ పెట్టిస్తుంది. ఎందుకంటే ఊహించడానికి కూడా వర్ణించలేనటువంటి విధమైనటువంటి దాడి ఉంటుందని గతంలోనే చెప్పారు ట్రంప్. అందుకే దానికి అనుగుణంగా ప్రజలను కూడా అక్కడి నుంచి పారిపోండి, ఇమీడియట్లుగా ఇరాన్లో అక్కడి నుంచి పారిపోండి అనేటువంటి సంకేతాలు కూడా ఇచ్చారంటే, ఇక పర్టికులర్గా కొన్ని పాయింట్స్కి మాత్రమే టార్గెట్ చేయకుండా పూర్తిగా ఇరాన్ పైన నగరాలని, ప్రముఖ నగరాలని, ఇరాన్లో ఉన్నటువంటి కీలక వ్యక్తులని, పాలనా వర్గాలని పూర్తిగా అంతమొందించేటువంటి ప్రణాళికతో ముందుకు వస్తున్నట్టుగా కనపడుతుంది. ఈ ఒకవేళ అమెరికా పూర్తి స్థాయిలో కనుక ఈ యొక్క ఆయుధాలను కనుక ఇంప్లిమెంట్ చేస్తే, ఆల్రెడీ ఇప్పటికే చైనా చెప్పింది ఇరాన్కి మద్దతుగా ఉంటాం, ఇరాన్ పాలనా వర్గాలకి సంబంధించి సపోర్ట్ చేస్తామంటూ చెప్పినటువంటి నేపథ్యంలో అలాంటి దాడి అమెరికా నిజంగానే చేస్తే చైనా నేరుగా యుద్ధంలోకి దిగుతుందా, రణక్షేత్రంలోకి? ఇప్పటికే వారికి ఆయుధాలు కూడా సరఫరా చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇరాన్కి. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకునేటువంటి ఈ స్టెప్ ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది? రష్యా, చైనా కనుక ఈ అమెరికా చేసేటువంటి మహా యుద్ధానికి ఆపోజిట్గా వాళ్ళు కూడా పావులు కదిపితే ఎలాంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఊహించడానికి భయంకరంగా మారింది. ఏదేమైనా కూడా మరికొన్ని గంటల్లోనే ఇరాన్లో ఒక భారీ ప్రళయం అయితే రాబోతున్నట్టుగా కనపడుతుంది. అమెరికా వ్యూహాత్మకంగా ఎవరు ఊహించినటువంటి విధమైనటువంటి దాడితో ముందుకు రాబోతున్నట్టుగా కనపడుతుంది. ఆ దాడి తీవ్రత ఎలా ఉంటుంది, ఎలాంటి దాడి, అది ఏం చేయబోతుంది అమెరికా అనేది మాత్రం ఇంకా బయటికి రాకపోయినప్పటికీ, ఎందుకంటే ఖమేనీ చనిపోవడానికి ముందు కూడా ఎవరు ఊహించలేదు ఇంత స్పాట్లో ఖమేనీని హతమొందిస్తారు అమెరికా, ఇజ్రాయెల్ అని చెప్పేసి. ఊహించినటువంటి విధంగానే అక్కడ హతమొందించి ప్రపంచం మొత్తానికి కూడా ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా చాలా సైలెంట్గా కొన్ని గంటల్లోనే ఏదో చేయబోతుంది అమెరికా ఇరాన్ పైన అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ దాడి తీవ్రత ఎలా ఉండబోతుంది, ఆ దాడిలో ఏం చేయబోతున్నారనేటువంటి ఒక సమాచారం అయితే ఇప్పుడు మిగతా అన్ని దేశాలను కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మిగతా గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు అమెరికాకు మద్దతుగా నిలిచాయి. కాబట్టి గల్ఫ్ దేశాలపైన కూడా ఇరాన్ వరుసగా దాడులు చేస్తుంది. కాబట్టి ఏ బేస్ నుంచి అమెరికా ఈ యొక్క దాడిని మొదలు పెట్టబోతుంది? చాలా అమెరికా బేస్లను ఇప్పటికీ గల్ఫ్ దేశాలలో ఇరాన్ నేలమట్టం చేసినట్టుగా తెలుస్తుంది. మిగతా ప్రాంతాల నుంచి వ్యూహాత్మకంగా ఇరాన్ పైన ఊహించినటువంటి ఒక భారీ స్కెచ్తోనైతే ముందుకు వెళ్ళబోతున్నట్టుగా అయితే సమాచారం తెలుస్తుంది.